పిలుపు మేరకు ఈరోజు హెల్పర్లు రెండవ రోజు హెల్పర్లు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ప్రధానంగా మా డిమాండ్ ఏమంటే కనీస వేతనము. ప్రభుత్వము 2019లో మాకు వేతనాలు పెంచింది, ఇప్పటి వరకు అయితే వేతనం పెంచలేదు. మరి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాకు గ్రాట్యుటీని అమలు చేయాలనేసి కోరుకుంటున్నాము. మరి లబ్ధిదారులకు 2017లో నుంచి నిధులను సక్రమంగా రాలేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాకు ఐసీడీఎస్కు ప్రత్యేకమైన బడ్జెట్ను కేటాయించాలనేసి అడుగుతున్నాము. ఈ రాబోయే బడ్జెట్లో అయినా మా ఐసీడీఎస్కు నిధులను కేటాయించాలని అనుకుంటున్నాము. మరి మాకు మే నెలంతా సెలవులు ఇవ్వవలసిందిగా ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మరి మా హెల్పర్లకి ప్రమోషన్లకు రాజకీయ నాయకుల జోక్యం తీసుకోరాదనేసి డైరెక్ట్గా ప్రమోషన్లు ఇవ్వాలని, మరి 1800 మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా త్వరగా అప్గ్రేడ్ చేయాలనేసి మేము కోరుకుంటున్నాము. మరి మాకు ఫ్రీ స్కూల్ పిల్లలకు నాణ్యమైన ఫుడ్ అందించాలనేసి మేము కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు కూడా మార్నింగ్ స్కూలు అమలు చేయాలనేసి అడుగుతున్నాము. మరి యాపుల భారము మాకు ఎక్కువగా ఉన్నాయి, యాపులను తగ్గించాలనేసి అడుగుతున్నాము. మరి ఆ యాపులు అయితే చాలా కష్టంగానే ఉంటున్నాయి, 3-4 యాపులు ఉంటున్నాయి. అన్ని యాపులు కలిపి ఒక యాప్ ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. మరి మేము చదివిన చదువులకి ప్రభుత్వం ఇచ్చిన యాపులకి చాలా తేడా ఉంది. మరి అన్ని యాపులు కలిపి ఒక్క యాప్గా ఇవ్వాలనేసి మేము కోరుకుంటున్నాము. మరి గతంలో మేము సమ్మె చేసినప్పుడు మా దగ్గరికి వచ్చి అమ్మ మీ హామీలను నెరవేరుస్తామని చెప్పినారు. మరి ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వం వచ్చింది కనుక మాకు ఆ హామీలను నెరవేర్చాలనేసి మేము కోరుకుంటున్నాము. దయచేసి అర్థం చేసుకొని మా బాధలను, మా న్యాయమైన కోరికలను తీర్చాలనేసి మేము కోరుకుంటున్నాము. కనీస వేతనము 26,000 ఇచ్చేంత వరకు మేము పోరాడతాము. ఇదే విధంగా మార్చి 2వ తారీఖున చలో విజయవాడ ధర్నా కూడా మేము పిలుపునిచ్చాము. కానీ ప్రతిదీ మా సమస్యలన్నింటినీ నెరవేర్చాలనేసి కోరుకుంటున్నాము. నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నమస్కారాలు.